అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం। మీరు ఫస్ట్ టైం గనుక మా ఛానల్ని చూస్తుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి। ఈ రోజు మనం కుంభరాశి వారి జీవితంలో జరగబోయేటువంటి ఒక అద్భుతమైన మార్పు గురించి మాట్లాడుకుందాం। జూన్ 15వ తారీఖు తర్వాత మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం మొదలవబోతుంది। మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న 4 పెద్ద శుభవార్తలు మీ తలుపు తట్టబోతున్నాయి। ఈ జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు। మీ ఆనందానికి అవధులు ఉండవు। అందుకే ఈ విషయాలను మీరు ప్రశాంతంగా ఏకాంతంగా ఉన్నప్పుడు వినండి, ఎందుకంటే మీ మనసును ఉప్పొంగేలా చేస్తాయి। ఈ ముఖ్యంగా ఈ కుంభరాశిలో జన్మించిన వారు జూన్ 15 తర్వాత మిఠాయిలు పంచిపెట్టేటువంటి 4 గొప్ప శుభవార్తలు వినడానికి సిద్ధంగా ఉండండి। ఇకపై మీ జీవితంలో పట్టిందల్లా బంగారం కాబోతుంది। ప్రతి ప్రయత్నం విజయవంతమవుతుంది। ధనవర్షం కురవబోతుంది। అంటే మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి డబ్బుకు లోటు లేని జీవితం ప్రారంభం కాబోతుంది। ఇప్పటి వరకు మూసుకుపోయిన ధన ద్వారాలు మీకోసం తెరుచుకోబోతున్నాయి। అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది। మీరు ఉన్నత శిఖరాలను అధిరోహించి సమాజంలో గొప్ప కీర్తి ప్రతిష్టలను అందుకుంటారు। అసలు జూన్ 15 తర్వాత మీరు వినబోయే ఆ 4 పెద్ద శుభవార్తలు ఏంటి? శుభ ఫలితాలు మరింతగా పెరగాలంటే కుంభరాశి వారు ఏ పరిహారాలు పాటించాలి? ఈ విషయాలను ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం। కాబట్టి ఈ సమాచారాన్ని ఎక్కడా కూడా వదలకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి। అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు ప్రతి విషయం సంపూర్ణంగా అర్థమవుతుంది। అలాగే మీలో దైవభక్తిని పాజిటివ్ శక్తిని నిలుపుకోవడానికి ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి। రాశి చక్రంలో 11వ రాశి అయిన కుంభరాశి ఎంతో ప్రత్యేకమైనది। ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, అలాగే పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలలో జన్మించిన వారు కుంభరాశి వారికి చెందుతారు। ఈ రాశికి అధిపతి న్యాయదేవత కర్మఫల ప్రదాత అయిన శని భగవానుడు। ఇది ఒక వాయుతత్వపు రాశి, అలాగే స్థిర రాశిగా కూడా మనం చెప్పబడుతుంది। కుంభరాశిలో జన్మించిన వారు సాధారణంగా పొడవైన బలిష్టమైన శరీరాన్ని, గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు। వారి ముఖంలో ఒక ప్రత్యేకమైన వాక్చాతుర్యం, తేజస్సు కనపరుస్తుంది। చూడడానికి ఎంత సుందరమైన రూపంతో ఎప్పుడూ సంతోషంగా ఉల్లాసంగా ఉంటూ బయట వారిని ఆకట్టుకుంటారు। వీరిలో దయాగుణం, జాలి అధికంగా ఉంటాయి। ఇతరుల కష్టాలను చూసి చలించిపోయే స్వభావం వీరిది। వీరు ఎంతో గొప్ప వ్యక్తిత్వంతో పాటు అపారమైన ధైర్య సాహసాలను కలిగి ఉంటారు। ఏ పనినైనా భయపడకుండా ముందుకు దూసుకెళ్తారు। నాయకత్వ లక్షణాలు వీరికి పుట్టుకతోనే వస్తాయి। ఒక సమూహాన్ని నడిపించడంలో, సరైన మార్గనిర్దేశం చేయడంలో వీరు సిద్ధహస్తులు। వీరి మాట తీరు, ప్రవర్తన అందరినీ ఇట్టే ఆకట్టుకుంటాయి। అందుకే వీరిని స్నేహితులు కూడా ఎక్కువగానే ఉంటారు। అయితే మధ్య వయసు వచ్చేసరికి కొద్దిగా బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి। వీరి యొక్క వర్క్లో ఎంతో ఆకర్షణీయంగా ఉంటారు। వీరి జుట్టు కొద్దిగా బ్రౌన్ రంగులో ఉండి వీరి అందాన్ని మరింత పెంచుతుంది। వీరిని చూడగానే ఎవరికైనా స్నేహం చేయాలనిపించే అంత స్నేహపాత్రమైన స్వభావం వీరి సొంతం। ఇక వీరి స్వభావం విషయానికి వస్తే వీరు అత్యంత తెలివైన వారు, అద్భుతమైన మెమరీ పవర్ని కలిగి ఉంటారు। ఒక విషయాన్ని ఒకసారి వింటే చాలు, దానిని జీవితాంతం గుర్తుపెట్టుకోగలరు। ఎంతటి వారినైనా చూడగానే వారు మనస్తత్వాన్ని, ఉద్దేశాలను ఖచ్చితంగా అంచనా వేయగల నేర్పు వీరికి ఉంటుంది। నిజాలు తెలుసుకోవడంలో, లోతైన విశ్లేషణ చేయడంలో కుంభరాశి వారిని మించిన వారు లేరని చెప్పవచ్చు। వీరిలో ఏకాగ్రత శక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది। ఒక పని మీద మనసు పెడితే దానిని పూర్తి చేసే వరకు వదలరు। మానవతా దృక్పథం, దయా హృదయం వీరికి దేవుడు ఇచ్చిన వరం। ఆత్మవిశ్వాసం కూడా వీరికి అధికంగానే ఉంటుంది। కానీ కొన్నిసార్లు వీరి మంచితనం వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు। ఓర్పు, సహనం, స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉండి జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా ఆనందంగా ఉండడానికి ప్రయత్నిస్తారు। పరిశోధనాత్మకమైన శక్తి వీరిని ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు ప్రతి విషయాన్ని లోతుగా అధ్యయనం చేస్తారు। కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి, కొత్త ప్రదేశాలు చూడాలనే కుతూహలం వీరికి ఎక్కువగా ఉంటుంది। వీరికి స్నేహితులు కూడా చాలామంది ఉన్నప్పటికీ ఎక్కువగా ఏకాంతాన్ని ఇష్టపడతారు। ఒంటరిగా కూర్చొని భవిష్యత్తు గురించి, జీవితం గురించి ఆలోచించుకుంటూ ఉంటారు। డబ్బు విషయంలో కూడా కుంభరాశి వారు చాలా పొదుపుగా ఉంటారు। అనవసరమైన ఖర్చులు చేయడానికి ఇష్టపడరు। కొన్ని సందర్భాలలో వీరు కొద్దిగా స్వార్థపరులుగా కనిపించినా అది కేవలం వారి కుటుంబ భవిష్యత్తు గురించి ఆలోచించడం వల్ల వస్తుంది। సామాజికంగా అందరితోనూ కలివిడిగా ఉన్నప్పటికీ వీరు మనసు విప్పి మాట్లాడేది మాత్రం కొంతమందితోనే। కఠినమైన శ్రమ చేయడానికి కూడా వీరు ఎప్పుడూ కూడా వెనకాడరు। కార్యనిర్వహణ సామర్థ్యం వీరికి అధికంగా అద్భుతంగా ఉంటుంది। ఇంతటి కఠినమైన పనినైనా ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు। వీరికి మంచి వివేక, విచక్షణ జ్ఞానం ఉంటుంది। ఇతరులకు మాటలతో సలహాలు ఇవ్వడం కన్నా వారి స్వయంగా ఒక పనిని చేసి చూపించడానికి ఇష్టపడతారు। ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పడం కంటే కూడా ఆ పనిని తామే చేసి ఇలా చేయాలని ఆచరణలో చూపిస్తారు। ఈ రాశి వారి జీవితంలో ఏదో ఒకరోజు ఖచ్చితంగా ధనవంతులు కావడం ఖాయం।
నీతి నిజాయితీలకు కట్టుబడి తమ సంపదలను పనులను చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అందుకే విజయం కొంచెం ఆలస్యమైన శాశ్వతంగా ఉంటుంది. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ చుట్టూ జరుగుతున్న విషయాలను గమనిస్తూ ఉంటారు. కొత్త కొత్త ఆలోచనలతో సృజనాత్మకతతో అందరినీ ఆశ్చర్యపరుస్తారు. వీరికి ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉంటుంది. వీరిని అనుకరించడం ఎవరికీ సాధ్యం కాదు. గత కొంతకాలంగా కుంభరాశి వారు శని ప్రభావం వల్ల, ఇతరుల గ్రహాల సంచారం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆర్థిక నష్టాలు, వృత్తిలో ఆటంకాలు, కుటుంబంలో మనస్పర్ధలు, అనారోగ్య సమస్యలు వంటి వాటిలో సతమతమయ్యారు. మీరు పడిన కష్టమంతా ఇంత కాదు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. ఈ మంచితనాన్ని అలసుగా తీసుకొని కొందరు మిమ్మల్ని మోసం చేసి ఉండవచ్చు. మీ నమ్మకాన్ని ఒమ్ము చేసి ఉండవచ్చు. అయితే ఇకపై మీకు కష్టాలు తీరిపోయే సమయం ఆసన్నమైంది. గ్రహాలు రాజు అయిన సూర్యుడు వృషభ రాశిని వదిలి బుధుడు అధిపతిగా ఉండే మిథున రాశిలోనికి ప్రవేశించబోతున్నారు. ఈ గొప్ప సంచారం జూన్ 15న జరిగింది. ఈ సంచారాన్ని మిథున సంక్రాంతి అని కూడా పిలుస్తారు. సూర్యుడు మిథున రాశిలో దాదాపు 1 నెల రోజుల పాటు ఉంటాడు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ సమయంలో మిథున రాశిలో ఒక అద్భుతమైన కలయిక జరగనుంది. ఇప్పటికే అక్కడ దేవతల గురువైన బృహస్పతి, వాక్చాతుర్యానికి కారకుడైన భగవంతుడు బుధుడు ఉన్నాడు. ఇప్పుడు వీరితో పాటు ఆత్మకారకుడైన సూర్యుడు కూడా చేరనున్నాడు. దీనివల్ల మిథున రాశిలో సూర్యుడు, బుధుడు, గురువుల కలయికతో త్రిగ్రహి యోగం అనే శక్తివంతమైన యోగం ఏర్పడనుంది. దాదాపు 12 సంవత్సరాల తర్వాత బృహస్పతి మిథున రాశిలోనికి ప్రవేశించాడు. ఇది ఒక అరుదైన సంఘటన. సూర్య గురువుల కలయిక వల్ల గురాదిత్య యోగం కూడా ఏర్పడనుంది. ఈ 2 యోగాలు కుంభరాశి వారికి అపారమైన శుభ ఫలితాలను, రాజయోగాన్ని అందించబోతున్నాయి. సూర్యుడు మిథున రాశిలోనికి ప్రవేశించడం వల్ల కుంభరాశి వారికి ఎలాంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. కుంభరాశి వారికి మిథున రాశికి 5వ ఇల్లు అవుతుంది. జ్యోతిష శాస్త్రంలో 5వ ఇంటిని పూర్వ పుణ్యస్థానం, సంతాన స్థానం, విద్యాస్థానం, ప్రేమ వ్యవహారాల స్థానం అని అంటారు. ఇప్పుడు ఈ శుభస్థానంలో 3 శక్తివంతమైన యోగ గ్రహాలు కలవడం వల్ల మీకు ఈ గ్రహాలన్నింటిలోనూ అద్భుతమైన విజయాలు లభించబోతున్నాయి. ఇక మీరు వినబోయే 4 పెద్ద శుభవార్తలు ఇవే. మొదటి శుభవార్త సంతానం మరియు విద్యారంగంలో విషయంలో మీ పిల్లల నుంచి ఒక తీపి కబురు వినబోతున్నారు. వారి చదువుల్లో కానీ, ఉద్యోగంలో కానీ, లేదా ఇతర రంగాల్లో కానీ గొప్ప విజయాలను సాధించి మీ కీర్తి ప్రతిష్టలను పెంచుతారు. వారి ప్రగతిని చూసి మీరు గర్వంతో ఉప్పొంగిపోతారు. సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు ఈ సమయంలో సంతాన ప్రాప్తి యోగం బలంగా ఉంది. విద్యార్థులకు ఇది సువర్ణ అవకాశం. ఏకాగ్రత అద్భుతంగా పెరిగి చదివినది బాగా గుర్తుపెట్టుకుంటారు. పోటీ పరీక్షల్లో, ఉన్నత విద్యా ప్రవేశ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులను సాధిస్తారు. విదేశాల్లో చదువుకోవాలని మీ కలను కూడా నెరవేర్తాయి. విద్యారంగంలో మీరు సాధించే విషయాలు మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి. 2వ శుభవార్త ఆకస్మిక ధనలాభం మరియు ఆర్థిక పురోగతి అయిన 5వ ఇల్లు ఆకస్మిక ధనలాభాలను కూడా సూచిస్తుంది. ఈ త్రిగ్రహి యోగం వల్ల మీకు ఊహించని మార్గాల నుంచి డబ్బు వచ్చి చేకూరుతుంది. లాటరీ, షేర్స్ మార్కెట్లో కూడా పెట్టుబడి లేదా పూర్వీకుల ఆస్తు వంటి వాటి ద్వారా కూడా మీకు భారీగా ధనం లభించే అవకాశం ఉంది. దీర్ఘకాలంగా రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వృత్తి వ్యాపారాల్లో కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. మీరు చేసే ప్రతి పనిలోనూ లాభాలు కనిపిస్తాయి. వ్యాపార విస్తరణకు కొత్త ఒప్పందాలు చేకూర్చుకుంటారు. అది అనుకూలమైన సమయం. మీ ఆర్థిక పరిస్థితి అమాంతం మెరుగుపడుతుంది. అప్పులన్నీ తీరిపోయి ధనానికి లోటు లేని జీవితాన్ని గడుపుతారు. మీ నిర్ణయాధికారం మెరుగుపడి ఆర్థికంగా సరైన నిర్ణయాలు తీసుకుంటారు. 3వ శుభవార్త ప్రేమ సంబంధాలు మరియు కుటుంబంలో సంతోషం. ప్రేమలో ఉన్నవారికి ఇది ఎంతో మధురమైన సమయం. మీ మధ్యలో తొలగిపోయిన మీ బంధం మరింతగా బలపడుతుంది. మీ ప్రేమను కుటుంబ సభ్యులు అంగీకరించి వివాహానికి మార్గం సుగమం అవుతుంది. అవివాహితులకు యోగ్యమైన జీవిత భాగస్వామి దొరికి వివాహం నిశ్చయమవుతుంది. కుటుంబంలో సుఖశాంతులు వెల్లువిరుస్తాయి. అన్నదమ్ములు, అక్క చెల్లెలతో సంబంధాలు మెరుగుపడతాయి. కుటుంబ సభ్యులతో కలిసి వివాహ ప్రయత్నాలు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. బంధుమిత్రులు రాకపోకలతో ఇల్లంతా కూడా సందడిగా ఉంటుంది. మీ మాటలకు కుటుంబంలో విలువ పెరుగుతుంది. అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. 4వ శుభవార్త ఆత్మవిశ్వాసం, కీర్తి ప్రతిష్టలు మరియు శత్రువులపై విజయం. సూర్యుడు ఆత్మకారకుడైన సంచారం వల్ల మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మీరు పూర్తి ధైర్యంతో, నమ్మకంతో పనులు చేపట్టి వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలో మీ గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు చేసే మంచి పనులకు గుర్తింపు లభించి గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన శత్రువులు, కుట్రదారులు మీరు దారికి అడ్డు రాకుండా కోర్టు కేసులు, న్యాయపరమైన చిక్కులు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. రాజకీయ, ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి పదోన్నతులు, ఉన్నత పదవులు లభిస్తాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించి మీరు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. కుంభరాశి వారికి వృత్తి జీవితంలో ఈ నెల రోజులు ఒక అద్భుతమైన కాలం. మీ పనితీరు ప్రశంసలు లభిస్తాయి. పై అధికారులు ప్రశంసలు పొందుతారు. ప్రమోషన్లలో జీతం పెంపు వంటివి ఆశించవచ్చు. నిరుద్యోగులకు వారి అర్హతకు తగిన మంచి ఉద్యోగం లభిస్తుంది.
మీ సృజనాత్మక ఆలోచనలకు మీకు గొప్ప పేరు తెచ్చిపెడతాయి. ఆరోగ్య విషయాలలో కూడా మీరు ఎటువంటి ఆందోళన అవసరం లేదు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మానసిక ప్రశాంతత, శారీరక ఉత్సాహం మీ సొంతమవుతాయి. మీలో కొత్త శక్తి వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఏ పనినైనా ఉత్సాహంగా చేస్తారు. కుటుంబంతో కలిసి ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేసుకోవడం వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుంది. ఈ శుభ ఫలితాలు మరింతగా పెరగడానికి కుంభరాశి వారు కొన్ని పరిహారాలు పాటిస్తే చాలా మంచిది. ప్రతిరోజు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయడం లేదా ఆదిత్య హృదయం స్తోత్రాన్ని పాటించడం వల్ల సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది. అలాగే ప్రతిరోజు స్నానం చేశాక సూర్యుడికి ఆజ్యం ఇవ్వటం వల్ల మీలో పాజిటివ్ శక్తి పెరుగుతుంది. మీ రాశి అధిపతి అయిన శని భగవానుడి అనుగ్రహం కోసం ప్రతి శనివారం శనీశ్వరుడి ఆలయానికి వెళ్ళి దర్శించుకుని నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. పేదవారికి, అవసరంలో ఉన్నవారికి అన్నదానం లేదా వస్త్రదానం చేయటం వల్ల శని దోషాలు తొలగిపోతాయి. కాకులకు ఆహారం పెట్టడం కూడా శని ప్రీతికరమైన పని. దేవతల గురువైన బృహస్పతి అనుగ్రహం కోసం గురువారాల్లో శ్రీ సాయిబాబాను లేదా దత్తాత్రేయ స్వామిని పూజించండి. పసుపు రంగు వస్త్రాలను ధరించడం, పెద్దలను గౌరవించడం, గురువులను గౌరవించడం వల్ల గురుబలం పెరుగుతుంది. బుధగ్రహ అనుకూలత కోసం బుధవారాల్లో శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, పక్షాదులకు పచ్చటి గడ్డి గింజలు ఆహారంగా వేయటం మంచిది. అలాగే కుంభరాశి వారు ఎప్పుడూ కూడా గోమాతను ఆరాధించండి. ఎందుకంటే గోమాత అంటే కనుక సకల దేవతా స్వరూపం. గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు అయితే మీరు పొందుకుంటారు. ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి. ఈ కుంభరాశి వారు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఇంట్లో ఇలా దీపం వెలిగించి దేవుడిని ప్రార్థించడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఈ కుంభరాశి వారి మనసులోని భావనలు భగవంతుడికి త్వరగా చేరుతాయి. ఈ దీపం మనసుకు శాంతిని ఇస్తుంది. మెరిసే కాంతి దుష్టశక్తులను దూరం చేస్తుంది. అలాగే తులసి ముందు కూడా దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయని చెప్తున్నారు జ్యోతిష నిపుణులు. చూశారు కదా కుంభరాశి వారికి జూన్ 15 తర్వాత గ్రహాల సంచారం ఎంత అద్భుతంగా ఉందో. మీ జీవితంలో కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలు, విషయాలు, ధన లాభాలు కలగబోతున్నాయి. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని మీ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయండి. మీ కష్టానికి తగిన ఫలితం దక్కే రోజులు ఇవే. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే, మీలో ఒక పాజిటివ్ శక్తిని నింపినట్లయితే దయచేసి లైక్ చేయండి. మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయాన్ని తెలియజేయండి. అలాగే భగవంతునిపై పూర్తి విశ్వాసంతో, భక్తి శ్రద్ధలతో ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఆ పరమశివుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక జ్యోతిష్యం సంబంధిత విలువైన సమాచారం కోసం మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహించండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ను యాక్టివేట్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. దానివల్ల మేము పెట్టే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ అనేది వెంటనే అందుతుంది. వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.